ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ అయినటువంటి రాఘవ చెడ్డా గారు సామాన్య ప్రజల కోసం రోడ్డు ట్యాక్స్ ఎందుకు కట్టాలి అన్న విషయాన్ని చాలా అనర్గళంగా మాట్లాడారు పార్లమెంటులో. దీని వెనకాల ఎంత కుట్రకోణం ఉందో ఆలోచిద్దాం. దానికంటే ముందు ఈ రోడ్డు ట్యాక్స్ కట్టటము సామాన్య ప్రజలకు ఉపయోగమా? నష్టమా? అనేది మనం ఒక తర్కబద్ధంగా ఆలోచిద్దాం. ఎందుకు అనంటే, మనం రోడ్డు ట్యాక్స్ కడుతున్నాం కదా! ఆ రోడ్డు ట్యాక్స్ కట్టేది మనం స్టేట్ గవర్నమెంట్‌కి, నేషనల్ గవర్నమెంట్‌కి, సెంట్రల్ గవర్నమెంట్‌కి కాదు. అయితే ఈ స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? మన ఊళ్ళల్లో ఉన్నటువంటి రోడ్లు వేస్తుంది. మన పక్కన ఉన్నటువంటి మన పట్టణాలలో మన మున్సిపాలిటీలో ఉన్న రోడ్లు వేస్తూ ఉంటుంది. దీనికి రోడ్డు ట్యాక్స్ కడతాం. కానీ నేషనల్ హైవేకి రోడ్డు ట్యాక్స్ ఎందుకు? టోల్ ట్యాక్స్ ఎందుకు? అని చాలా అనర్గళంగా మాట్లాడారు రాఘవ చెడ్డా గారు. ఎందుకో తెలుసా? ఏ దేశమైతే కనెక్టివిటీ పెరుగుతుందో, ఏ దేశంలో అయితే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుందో, ఏ దేశంలో అయితే ప్రయాణ, రవాణా సౌకర్యాలు అద్భుతంగా వేగంగా సాగుతాయో, ఆ దేశం యొక్క అభివృద్ధి వేగంగా సాగుతుంది. ఈ అభివృద్ధి మీద దెబ్బ కొట్టాలి అనంటే, సామాన్య ప్రజల్ని రెచ్చగొట్టి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టి తద్వారా ఈ దేశం యొక్క అభివృద్ధిని, ఈ దేశం యొక్క పురోగమనాన్ని ఆపాలి అనేటువంటి ఒక దురుద్దేశం చాలా స్పష్టంగా కనపడుతోంది. మనం కట్టేటువంటి ట్యాక్సులు నేషనల్ హైవేస్‌కి కడుతున్నాం. మనం స్టేట్ రోడ్స్ కట్టట్లేదు. ఈ నేషనల్ హైవేస్‌కి మనము రెగ్యులర్‌గా అదివరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన యొక్క అభివృద్ధి సాగనీయకుండా ఉండటానికి ఇంత పెద్ద పెద్ద లోతుల్లో, ఆ యొక్క లోతుల్లో, గోతుల్లో పడుతూ ప్రయాణాలు చేస్తూ ఉండేవాళ్ళమే. ఒక్క క్షణం ఆలోచించండి. ఒక 200 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయటానికి ఒకప్పుడు 5:30-6 గంటల సమయం పట్టేది. ఇవాళ 2:30-3 గంటల్లో వెళ్ళగలుగుతున్నాం. ఇది మనకు ఎంత సమయం కలిసి వచ్చింది. అంతేకాదు మనకు ఆ యొక్క సమయంలో ఖర్చవుతున్నటువంటి ఇంధనం, పెట్రోల్ ఖర్చు మిగలటం లేదా? మన సమయము, మన యొక్క ఇంధనము, మన యొక్క టైర్ల అరుగుదల, కారు యొక్క డిప్రిసియేషను ఇవన్నీ లెక్కే వేసుకుంటే నేషనల్ హైవేలో టోల్స్‌లో కట్టేటువంటిది దాంట్లో 10% కూడా ఉండదు. కేవలం ప్రజల మేలు కోసం మాట్లాడుతూ ప్రజలను వెన్నుపోటు పొడుస్తున్నటువంటి ఈ ఆమ్ ఆద్మీ పార్టీ రాఘవ్ చెడ్డా లాంటి నాయకుల్ని చాలా నిశితంగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. దీని వెనకాల ఏ రాజకీయ కుతంత్రం మాత్రమే కాదు, అంతర్జాతీయ కుట్ర కూడా ఉంది. ఇవాళ ఈ దేశం అభివృద్ధి చెందుతోంది, పురోగమనం చెందుతోంది. కాబట్టి ఈ దేశం యొక్క అభివృద్ధి ఆపాలి అనేటువంటి అనేక విదేశీ శక్తుల యొక్క కుట్రను అర్థం చేసుకొని ఇవాళ సామాన్య ప్రజలు ఇటువంటి విషయాలపై స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది.